హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే చాలు వడియాలు పెట్టుకోవాలనుకుంటారు కదా. కానీ నేను ఇప్పుడు చూపించబోయే వడియాలు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చండి. ఇవి జస్ట్ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అన్నమాట. వీటిని ఆవిరి వడియాలు అంటారు. ఎనీ టైం ఎప్పుడన్నా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతాయండి. ఇవి ఎంతో సింపుల్గా అయిపోతాయి. ఇవి వేసుకోవడానికి మనకి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా 2 ప్లేట్లు ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత నానబెడితే అంత బాగా స్మూత్గా వస్తుందండి పిండి. పిండి స్మూత్గా రావడం వల్ల వడియాలు చాలా బాగా వస్తాయి. పిండి రుబ్బుకునేటప్పుడు చాలా స్మూత్గా రుబ్బుకోవాలండి. పిండి రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని, మనకి నచ్చితే ఫుడ్ కలర్స్ని కూడా వేసుకోవచ్చండి. వడియాలు కలర్ఫుల్గా వస్తాయి. నేను ముందు కొంచెం పిండినైతే ఏ కలర్ వేయకుండా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ప్లేట్స్ ఉన్నాయి కదండి, దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండిని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఈ వడియాలు స్టార్ట్ చేసే ముందు ఒక చెంబుతోని వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి. అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం వేసుకున్న పిండి ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని ఆ చెంబు పైన పెట్టుకోవాలి. ఆవిరి అనేది బయటికి పోకుండా చెంబుకు సరిపడే ప్లేట్ చూడండి ఎలా పెట్టానో. ఇలా పెట్టిన తర్వాత పైన ఒక బాక్స్తో ఇలాగ కవర్ చేసుకుంటే మనకి ఒక 2 మినిట్స్లో జస్ట్ కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిన దాన్ని ఇలాగా ఒక చాక్తోని తీసుకుంటే సరిపోతుందండి. చుట్టూ జస్ట్ కదిపి ఇలా తీసుకుంటే సరిపోతుంది. వడియం అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదండి, ఇలా 2 ప్లేట్స్ తీసుకోవడం వలన ఒక ప్లేటు ఫస్ట్ మీరు చొమ్మే పెడతారు కదా, ఇంకో ప్లేట్లోకి పిండి వేసుకుని రెడీ అయ్యేలోపు అది కుక్ అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకుని మనం ఇలాగ రిమూవ్ చేసుకునే లోపు ఇది కుక్ అయిపోద్ది. ఇంతే అండి, ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. వడియాలు అనేది చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ అయితే చెయ్యండి. వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా రెడీ అయిపోయిన వడియాలని జస్ట్ ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.